దేవాది దేవుడికి వందనాలండి. ఈ దబ్బగడ్డ ప్రజలకి సంతోషకరమైన శుభవార్త చెబుతున్నామండి. ఏంటి శుభవార్త అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు వారి సేవకులతో ఈ దబ్బగడ్డ గ్రామానికి వచ్చారండి. ఈ దబ్బగడ్డ గ్రామంలో ప్రతి వీధికి ప్రతి గల్లీకి కూడా దేవాది దేవుడు వచ్చి తన వాక్యము వినిపించడానికి దేవాది దేవుడు మమ్మల్ని అందరినీ పంపించాడండి. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా మనము ఈ వేదనతో, రోదనతో, శోధనతో, బాధలతో, బందీలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఇరకాటులతో మనము ఎంతో భారం మోసుకొని ఉంటున్నామండి. కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, సమస్త జనులారా మీ భారం నేను మోస్తాను రండి అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు కేవలం అంటే కేవలం మన కోసమేనండి. కల్వరి సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచాడు. మనము చేసిన హృదయముతో చేసిన పాపము, తలంతులతో చేసిన పాపము, చేతులతో చేసిన పాపము, కాళ్ళతో చేసిన పాపము కోసము ఆయన నరరూపి మానవుడుగా ఈ భూలోకానికి వచ్చి మన కోసం అంటే మన కోసం కేవలం కల్వరి శిలువలో ఆఖరి రక్తపు వరకు కార్చాడండి. హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపండి, ఆయనే చూచుకుంటానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమ పరచుదువు అని చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 50:15. ఆపత్కాలమందు అంటే మీరు ఏ ఆపదలోనైనా ఉండండి. మీరు ఇంతకుముందు ఎన్నో 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 మాటలు తెలిసి ఉంటారు, కానీ ఈసారి మీరు ఆపదలో ఉండేటప్పుడు యేసయ్యా అని సరే ఒక్క మాట అనండి, మీ పక్కనే వచ్చి ఉంటాడు. హల్లెలూయా. అది ఎలాంటి ఆపత్కాలమైనా సరే, మీ వ్యాధుల, మీ బాధల, మీ దరిద్రాల, మీ దురాత్మల, మీ దుష్ట శక్తుల, లేదా యాక్సిడెంట్ అవుతున్న ముందైనా సరే, ఏదైనా సరే, మీరు ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమ పరచుదు అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడండి. మీరు సాక్ష్యం చెప్తారు, మీరు సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే ఆపత్కాలంలో దేవాది దేవుడు మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆది కాండంలో శూన్యములో సమస్తము దేవుడు సృష్టించాడు. నిరాకారమును ఆకారముగా చేశాడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృజించింది యెహోవా దేవుడే. కానీ మనము ఏదేదో అనుకుంటాం. సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించింది యెహోవా దేవుడే. హల్లెలూయా. భూజంతువులు, ఆకాశ పక్షులు, సముద్ర ముత్యములను సృష్టించింది యెహోవా దేవుడే. చెట్లు, మొక్కలు, వృక్షాలని కూడా సృష్టించింది దేవాది దేవుడే. చెట్లు, మొక్కలు, వృక్షాలు మూడెందుకు అంటున్నారు పాస్టర్ గారు అంటే, చెట్లు మనకు ఫలాలు ఇచ్చడానికి, వృక్షాలు మనకు ఆక్సిజన్ ఇవ్వడానికి, మొక్కలు మనం తినే తిండి ధాన్యం, ఈ వరి ఇలాంటివన్నీ ఇవ్వడానికి దేవాది దేవుడు మన కోసము, కేవలం అంటే కేవలం మన కోసము ఇవన్నీ సృజించాడండి. హల్లెలూయా. ఈ దబ్బగడ్డ గ్రామంలో దేవాది దేవుడు ఒక సేవకుడిని ఇక్కడ నిలబెట్టాడు. ఇగోండి, మధుసూదన్ అయ్యగారని ఇక్కడ మందిరం ఉంది గడ్డ పక్కనే. ఆ గడ్డ పక్కనే ఇగో అయ్యగారిని నిలబెట్టారు. దేనికోసం అంటే ఈ ఊరు కోసం ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. అమ్మగారు, అయ్యగారు ఈ గ్రామం గురించి ఎంతో ప్రయాసపడి, ప్రసన్న వేదన పడి మీ గురించే, కేవలం అంటే కేవలం మీ గురించే ప్రార్థన చేస్తున్నారు. మీరు బాగుండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీ పాడి పంటలు పండాలని, మీ పిల్లలకి జాబులు రావాలని, మీ నుంచి అనారోగ్యం పోవాలని, మీరు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని, మీ చుట్టూరు యేసయ్య తన రక్షణని అగ్ని కంచె వేయాలని దేవాది దేవుడికి ఎంతో ప్రార్థన చేస్తున్నారండి సేవకుడు, సేవకురాలు. ఆదివారము, శుక్రవారము 2 రోజులు వచ్చి మీకోసము ఎంతో ప్రార్థన చేస్తున్నారు. మీకోసం ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసా?
బలిజిపేట గ్రామం నుండి ఇక్కడికి వచ్చి మీకోసం ప్రార్థన చేస్తున్నాను, మీకోసం వాక్యం చెప్పాలనుకుంటాను. మిమ్మల్ని దేవాది దేవుడిలోకి తీసుకురావాలని, మీకు మారు మనసు దయచేయాలని, మీకు రక్షణ దయచేయాలని, మీకు బాప్తిసమన వరం ప్రసాదించాలని ఎంతో ఆశపడుతున్నారండి. ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో ఎంతో ప్రయాసపడుతున్నారు. మీ గురించి మీరు సుఖంగా ఉండాలని, మీరు మంచిగా ఉండాలని, మీ త్రోవ సరళం అవ్వాలని మీ గురించి ఎంతో వేదన పడుతున్నారు. ఇవ్వండి, ఇదే రక్షణ దినం. మీరు నమ్ముకున్నట్లుగా అయితే ఈ మాటలు నా గురించే దేవాది దేవుడు మాట్లాడాడు. నేను ఇప్పుడే రక్షణ పొందాను, మారు మనసు పొందాను. సేవకులారా, పక్కనే ఏరుంది, నాకు బాప్తిసం ఇవ్వండి అని అంటారా? రండి, ఇదే రక్షణ దినం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకో.